ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు. అందరూ బాగున్నారండి? అనుదినము దేవుని వాక్యమును విని ఆశీర్వదింపబడుతూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న విధానం బట్టి మీ అందరికీ వందనములు. ఈరోజు జీవాహారము కీర్తనలు 84వ కీర్తన 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా. Psalms chapter 84 verse 7. They go from strength to strength. Every one of them in Zion appeareth before God. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిని అనుభవించువారు, దేవుని సన్నిధిని నిలుచువారు నానాటికి బలాభివృద్ధి నొందుతారట. వారు ప్రయాణము చేయుతున్నంత కాలము వారి జీవితంలో అలయక సలయక పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనం కొత్తదగుచు వారి ప్రయాణాన్ని సాగిస్తారు. నీ మందిరావరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు కదా దావీదు గారు. ఆ విధంగా దేవుని సన్నిధిని నీ జీవితంలో అనుభవించాలి. కేవలము వారానికి ఒక మారు మనము దేవుని సన్నిధిని ఆనందించడం కంటే ప్రతిదినము మన జీవితాల్లో ఆయన సన్నిధిని అనుభవించువారై ఉండాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనము చూసినట్లయితే, మన హృదయములు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు మనకు దీవెనలను ఆజ్ఞాపిస్తారు. ఆయన దీవెనను పొందుకోవడానికి ఇక ఏ అడ్డు ఉండదు. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు. అలాగే ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడిన ఎడల మీ యొక్క వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మీకు దీవెనలను ఆజ్ఞాపిస్తారు. మీ జీవిత కాలం అంతా ఆయన సన్నిధిని ఆనందింపజేస్తారు. ఆయన మీ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తారు. దేవుడు అత్యంత కృపగలవాడు కనుక పశ్చాత్తాపమును ఆయన ఏమాత్రము తృణీకరించేవాడు కారు. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయు దేవుడు కానే కాడు. అందుకే కీర్తనాకారుడు 84:4 వచనంలో, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని వ్రాయబడినది. దావీదు గారు కేవలము దేవుని మందిరంలో ఆరాధించడమే కాదు, కానీ ఆయన తన జీవితంలో ప్రతి అడుగున ఆయన సన్నిధిని అనుభవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా అనుభవించినప్పుడు లేజీగా యుద్ధమునకు వెళ్ళవలసిన సమయంలో ఇంటి దగ్గర పడుకున్నప్పుడు ఆయన రోజుకు 3 చేయవలసిన ప్రార్థనను పక్కన పెట్టినప్పుడు శోధనలో పడ్డారు. ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపం పొంది మరెప్పుడు కూడా ఆయన అటువంటి పాపం వైపు తిరిగి చూడలేదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అందుకే ఆయన దేవుని హృదయానుసారుడయ్యారు. మనం కూడా వస్త్రములు చింపుకొని లేదా బూడిద వేసుకొని లేదా మొహమంతా వికారంగా చేసుకుని ఉపవాసం ఉంటూ అందరికీ కనిపడేలాగా మనం భక్తి చేయవలసిన అవసరం లేదు. అది వేషధారణ అవుతుంది. నీ యొక్క హృదయము నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిని కుమ్మరించిన ప్రతిదినము కూడా అది నీవు దేవునికి అర్పించే ఒక బలియాగమే, నైవేద్యమే. నీ ప్రార్థన పరమునకు ఎక్కి వెళుతుంది. 10 మాటలు చెప్పేదానికంటే ఒక చేతి క్రియ, అంటే నువ్వు చేసే పని దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లుగా, దయ నిన్ను ఎప్పుడూ విడిచిపోకుండా చూసుకోవాలి. దయా దృష్టి గలవారు దేవుని చేత దీవించబడతారు. కనుక దయగల హృదయము నీవు కలిగి ఉండాలి. రాతి హృదయము నీ నుంచి దూరం చేయబడి మాంసపు హృదయం దయచేయనట్లుగా దేవుణ్ణి ప్రార్థించాలి. అలాగే
ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీ యొక్క అర్పణలు ఏవైతే ఉన్నాయో, అది ప్రార్థన అయినా, దశమ భాగమైనా, లేదా పరిచర్య అయినా, దేవుని సన్నిధిని నువ్వు వెచ్చించు సమయమైనా, ఏదైనా సరే ఒక విత్తనంతో సమానం కనుక నీ విత్తనమునకు కావలసిన వానను ఆయన దయచేసి నీ యొక్క విత్తనము నూరంతర ఫలము పొందినట్లుగా ఆశీర్వదింపబడాలంటే దేవుని సన్నిధి నీ జీవితంలో అనుభవించుట ఎంతో ముఖ్యం. దేవుడి వాక్యం మీ హృదయాల్లో ఫలింపచేసి ఆయన సన్నిధిని మిమ్మల్ని నిలవబెట్టుకును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ లోకంలో ఆశీర్వాదముల కొరకు ఆశీర్వాదముల వెంట పరిగెత్తుట కాదు, కానీ నిజమైన ఆశీర్వాదము నీ సన్నిధిలో ఉన్నదని ఎరిగి అనుదినము మా జీవితాలు మీ సన్నిధిని అనుభవించు భాగ్యము దయచేయండి తండ్రి. ప్రభువా, ఎవరెవరైతే లేమితో, బాధలతో, కష్ట నష్టములతో, డిప్రెషన్లో, లోన్లీనెస్తో ఈడవబడుచు సంఖ్యలతో బంధింపబడిన స్థితిలో ఉన్నారు, అటువంటి వారందరికీ విడుదలను ప్రకటించు తండ్రి. వారు ఫలించుటకు సహాయం చేయండి. విశ్వాసంలో బలపరచండి తండ్రి. ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను ప్రభు పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిని సమర్పిస్తున్నాను. వారి అక్రతలన్నీ తీర్చండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. మూయబడిన గర్భమును తెరవండి తండ్రి. మంచి జాబ్స్ను దయచేయండి. మంచి కుటుంబ సంబంధ బాంధవ్యాలను దయచేయండి. ప్రేమ ఐక్యతతో కుటుంబాలను కట్టండి తండ్రి. ప్రభువా, చనబిడ్డలను, వృద్ధులను ఆశీర్వదించండి. సంఘములను, సంఘ కాపలను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. పరిచర్య అంతటిని నూరంతలుగా అభివృద్ధి చేయండి తండ్రి. అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.